ప్రభుత్వం తొలిసారిగా ఈ వేస్ట్ సేకరణ చేసి దాన్ని రీయూజబుల్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. నగరంలో స్వచ్ఛ ఆంధ్రపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అక్కడే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్కు సంబంధించినటువంటి ప్రతిజ్ఞను చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాను స్వచ్ఛ అనంతగా మార్చడంలో ప్రతి ఒక్కరూ సహకారం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 75 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 25 ఏళ్ల యువకుల్లో ఆలోచిస్తూ ఉన్నారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర మన చెత్త మన బాధ్యత, మన చెత్త మన స్వర్ణాంధ్ర బాబు సెల్ ఫోన్ దానికి విజువల్ ఇస్తానులే బాబు. ఎందుకు వాడడం లేదా సార్? ఒకసారి సార్ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల 3వ శనివారం చేసే కార్యక్రమం గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయి కార్యక్రమంని ఈరోజు అంబేద్కర్ సర్కిల్ దగ్గర చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ర్యాలీగా ముందుకెళ్తూ కార్పొరేషన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ని గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఎస్హెచ్జిస్తో మీటింగ్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంది. గత ఫిబ్రవరి నెలలో చేసిన దాన్ని చూసుకుంటే అంటే వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళు చేసిన యాక్టివిటీస్ బట్టి కేపీఐస్ బట్టి అంటే కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ బట్టి జిల్లాకి ర్యాంకింగ్ అనేది వస్తుంది. ఫిబ్రవరి నెలలో అనంతపురం రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంటే మార్చ్ నెలలో 7వ స్థానంలో ఉంది. అలా ప్రతి నెల కూడా చక్కగా జిల్లాలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక లాంగ్ టర్మ్ మెజర్గా కూడా తీసుకోవాలి. అంటే పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి, గ్రామంలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ కంప్లీషన్కి వచ్చింది, గ్రామీణ ప్రాంతంలో ఓడిఎఫ్ ప్లస్ కూడా కంప్లీషన్కి వచ్చింది. ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పట్టణ ప్రాంతం పైన జిల్లాలో పెట్టబోతున్నాం. అంటే మన ర్యాంకింగ్లో కూడా 7th ర్యాంక్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే కమ్యూనిటీ టాయిలెట్ కాంప్లెక్సెస్, ఇండివిజువల్ టాయిలెట్స్, దీనిపైన ఎక్కువ ఫోకస్ని మేము పెట్టబోతున్నాం. ఏ కార్యాలయం అయినా ఎక్కడ ఎవరి ఇల్లు అయినా కూడా మీ అందరికీ తెలుసు, మీ దగ్గర కనీసం 2-3 ఫోన్స్ ఉంటాయి. అంటే లేటెస్ట్ ఫోన్కి మీరు అప్డేట్ అయి ఉంటారు. సో పాత ఫోన్ ఏమవుతుంది, కొత్త ల్యాప్టాప్ తీసుకుని ఉంటారు, పాత డెస్క్టాప్ ఏమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ కలెక్షన్ సెంటర్కి తీసుకువచ్చి ఇవ్వాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ సెంటర్స్ లిస్టు కూడా పాత్రికేయ మిత్రులకి తెలియజేస్తాము. ఆ సెంటర్కి వచ్చి ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు పరిశుభ్రతని కాపాడే కార్యక్రమాన్ని మీరందరూ చేయాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం మా ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 75 ఏళ్ల నవయువకుడు ఆలోచనలు డిఫరెంట్గా ఉంటున్నాయి. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వేస్ట్ ఈరోజు అంటే ఎవరికి రానటువంటి ఆలోచన ఇది. ఇంతవరకు ఈ వేస్ట్ అనేది ఎప్పుడు కలెక్ట్ చేయలేదు. ఈరోజు మా నవయువకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఈ టీవీలు అయితేమి, పాత టీవీలు అయితేమి, తర్వాత ల్యాప్టాప్లు అయితేమి, సెల్లులు అయితేమి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏది ఉన్నా కానీ ఒక చోట చేర్చి దాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకోకుండా దాన్ని రివ్యూ చేయడము, లేకపోతే రీకంప్రెస్ చేయడము, లేకపోతే రీమోడలింగ్ చేయడం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యువత ఈరోజు ఒకటే ఆలోచించాలా, నవయువకుడు 75 ఏళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జన్మదినం చేసుకోబోతున్నారు. ఈయన మా ముఖ్యమంత్రి వర్యులు ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఈరోజు 20 ఏళ్ళ పిల్లోడు ఎట్లా ఆలోచిస్తున్నాడో 75 ఏళ్ళ వయసులో కానీ ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాడు. యువతగానే ఆలోచించాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత మనం సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ వేస్ట్ అనేదే కాకుండా సమాజంలో ఎక్కడైతే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ 2047 పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి యువతను కోరుతున్నాను. అలాగే నగర ప్రజలను కానీ నేను ఒకటే కోరుతున్నాను, ముఖ్యంగా మన ఇళ్ళు శుభ్రంగా ఉంటానే వీధులు శుభ్రంగా ఉంటాయి. వీధుల మీద కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళంతా సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.